హాయ్. సో వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. ఫ్రైడే స్పెషల్ నాకు స్పెషల్ అయిపోయింది. ఐ డోంట్ ఫీల్ లైక్ మిస్సింగ్ ఇట్. ఫ్రైడే సెషన్ మాత్రం మిస్ అవ్వకూడదని అనిపిస్తూ ఉంటుంది. అలాగే సాటర్డే కూడాను, సండే అంతకన్నాను. అంటే దీన్ని బట్టి ఏంటంటే నా వీకెండ్స్ వీటికే అంకితం అన్నమాట. కొంచెం ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది, అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఇట్స్ ఓకే బికాజ్ సో లాంగ్ యాజ్ a particular thing is enjoyable, there is no need to worry. ఫ్రైడే స్పెషల్, ఈరోజు ఫ్రైడే స్పెషల్ ఏంటంటే మీకు లాస్ట్ చూసారా ఆర్ఎస్ఐ వాటి గురించి, తర్వాత హాకినాషి అని, తర్వాత ఒక ప్యాటర్న్స్ అవి చెప్పాను కదా. సో యూ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, యూ మస్ట్ బీ ఏబుల్ టు గ్రాస్ప్. ఐ బిలీవ్ మీకు అర్థమవుతున్నదని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేను పడ్డ శ్రమ వృధా అయిపోతుంది. తెలుగులోనే చెప్తున్నాను కదా, అయినా అర్థం కావటం లేదు అంటే అస్సలు ఏమీ తెలియని వాళ్ళకి, బేస్ లేని వాళ్ళకి నిజానికి అర్థం కాదు. అది వాళ్ళ తప్పేం కాదు. అయితే ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు, ట్రేడింగు అట్లీస్ట్ కొద్దిగా బేసిక్స్ తెలిసిన వాళ్ళు, అప్పుడప్పుడు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అంతేగాని అందరికీ అర్థం అవ్వాలని ఏం లేదు, అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో అదండి విషయం. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే స్కాల్పింగ్. ఈ స్కాల్పింగ్ గురించి కంప్లీట్గా ఈరోజే చెప్పగలనా అంటే ఒక క్లాసులో ఇట్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఒక్క క్లాసులో చెప్పేస్తే ఏదో చెప్పేసినట్లు ఉంటుంది. బహుశా అవసరమైతే ఇంకా కంటిన్యూ చేస్తాను 1-2 క్లాసులు. ఈరోజు బేసిక్ ఏంటంటే స్కాల్పింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. స్కాల్పింగ్ ఈజ్ ఎ టెక్నిక్. స్కాల్పింగ్, ట్రేడింగ్ ఇన్ ఏ స్కాల్పింగ్ వే. స్కాల్పింగ్ టెక్నిక్ ద్వారా ట్రేడ్ చేయటం. ఓకే. సో ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది నాకు తెలుసు, ట్రేడింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏంటంటే ఏదో సార్ గారు ఏదో చెప్తున్నారు కదా, సరే చూద్దాంలే, విందాంలే, నేర్చుకుందాంలే అనుకుంటారు కదా. నేర్చుకోవటం తప్పలేదు. కాకపోతే ట్రేడింగ్ ఎప్పుడు కూడా గబగబా కంగారు పడిపోయి చేసేయకూడదు. నేను చూశాను చాలామంది. ఇప్పుడు పేర్లు ఇక్కడ చెప్తే బాగుండదు కానీ గోదావరి జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎందుకు ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ పుట్టిందో తెలియదు కానీ ఇన్వెస్టరు, తర్వాత ఎంఎంబీసీలో ఉన్నారు, బాగా చక్కగా చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంటు అంతా బాగానే ఉంది. కానీ ట్రేడింగ్ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. నేను ప్రతిసారి ఏం చెప్తానంటే, సార్ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, చేయకండి అని చెప్తుంటారు. చేయకండి అని ఎందుకు చెప్తుంటానంటే, ఇది పద్మవ్యూహంలో ఎంటర్ అయినటువంటి అభిమన్యుడు టైపు. ఎంటర్ అవ్వటం అంటే ట్రేడ్ వేయటం ఈజీ. ఆ ట్రేడ్ బెడ్స్ కొడితే బయటికి రావటం ఎలాగో తెలియాలి, లేదా అడ్జస్ట్మెంట్స్ చేసి సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయటం తెలియాలి. సో అయితే బయటికి రావటం, లేకపోతే అడ్జస్ట్మెంట్స్ చేసుకుని సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయటం. లేకపోతే ఏమవుతుందంటే అగ్రివేట్ అయిపోతుంది, అలా ఎక్కువైపోతుంది, లాస్ పెరిగిపోతుంది. సో ఇట్స్ మోర్ ఏ సైకలాజికల్ గేమ్. అందుకని వద్దండి తెలియదు కదా, గబుక్కున ఏదో చూద్దాంలే అని చేసేస్తుంటాను, వద్దంటాను. అలాగే మా రాయలసీమలో ఒక ఆయన ఉన్నారు, రిటైర్డ్ ఆయన. ఆయనకు కూడా నేను యాక్చువల్గా చెప్తుంటాను, వద్దండి చేయకండి, మీరు నేర్చుకోండి అంటే, నేను ఎక్కడ నేర్చుకుంటామండి అంటే, కొంచెం టెక్నాలజీ అంటే భయం కదా. మా జనరేషన్ వాళ్ళు టెక్నాలజీ అంటే భయపడతారు సహజంగానే, వదిలిపెట్టలేరు. అలాని చేసి డబ్బులు సంపాదించలేరు. కొంతమంది అయితే టిప్స్ తీసుకుని, అంటే ఈ మధ్యకాలంలో టిప్స్ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నేను నా ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను. దానికి సగం రీజన్ ఏంటంటే
సార్ మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, ఎలా ఉంది మీ ట్రేడింగు? ఇది నేను విధిగా తప్పకుండా ఒక అబద్ధం చెప్పేస్తాను. లేదండి నేను ట్రేడింగ్ చేయనండి, ఏమండి ఎందుకనండి, లాస్ వచ్చిందా, ఇక రకరకాల ప్రశ్నలు. అంతా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు అని చెప్పేసి సారీ అని చెప్పి పెట్టేస్తా. సారీ అని చెప్పకపోతే పాపం వాళ్ళని హర్ట్ చేసినట్లు ఉంటుంది. ఎందుకు హర్ట్ చేయడం, ఎందుకు, సారీ అని పెట్టేస్తాను. నాకే ఇన్ఫోన్లు వస్తున్నాయంటే మీకు మీ అందరికి కూడా చాలా వస్తూ ఉంటుంటాయి. ఈ మధ్యన ఏంటంటే సెబీ కొండనాలికి మందేస్తే ఉండనాలికి కూడిందని సెబీ ఈ మధ్యన ఏదో కొద్దిగా ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకుంది. మీరు సెబీ రిజిస్టర్డ్ కాదు, ఇట్లా ఏం చేస్తున్నారు, అడ్వైజ్ చేశారు, అవి చేశారు, ఇది చేశారు, ఏదో చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎవరో ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారు, సెబీ రిజిస్టర్డ్. మేము సెబీ రిజిస్టర్డ్ అని కూడా చెప్తారు ధైర్యంగా. సెబీ రిజిస్టర్డ్ అయిపోతే 2 కొమ్ములు 3 కొమ్ములు వస్తాయా? రావు కదా. సెబీ రిజిస్టర్డ్ డిస్క్లైమర్ ఉంటుంది, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లాసెస్ అని ప్రికాషన్స్ అని చెప్పి ట్రేడ్ వేయమని అంటారు. అంతేగానా ప్రికాషన్స్. సో ఈ సెబీ రిజిస్ట్రేషన్ చేయించేసుకుని మొదలు పెట్టేస్తున్నారు చెప్పటం, లైసెన్స్ టు కిల్ లాగా. సో కిల్లింగ్కి లైసెన్స్ తీసుకున్నట్లు, అంతకని ఇంకేం లేదు. సెబీ చేసేది దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. సెబీ ఇంకా చేతనైతే ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ కొంచెం పెట్టాలి, తర్వాత కొంచెం మినిమం క్వాలిఫికేషనో లేకపోతే నాలెడ్జో ఏదో బేసు, ఏదైనా డిప్లొమా ఏదో కొంచెం మీకు వచ్చా, ఎంత వచ్చు, ట్రేడింగ్ గురించి తెలుసా ఏంటని చెప్పాలి. లేకపోతే కొంచెం ఇంకా అట్లాగే ఏదో ఒకటి చేయాలి. చేసి ఎవరు పడితే వాళ్ళు ట్రేడింగ్కి ఎంటర్ అయిపోయి చేయకూడదు, ప్రమాదం కదా. అట్లా చేయటంలా వీళ్ళని ఎట్లా ఆపగలదు? ఇంకో దొడ్డిదారిన మెయిన్ ద్వారం మూసేసి ఉంటే దొడ్డిదారిని వచ్చేస్తాడు. వెళ్ళాలనుకున్నాడు ఎలాగో వెళ్తాడు కదా, అట్లా అనమాట. అందుకని ట్రేడింగ్ చేయకూడదు, సలహాలు తీసుకుని చేయకూడదు. గైడెన్సు అది కూడా బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ట్రేడ్ చెప్పేస్తారు, తర్వాత ఏదైనా బెడ్స్ కొడితే కూర్చుంటారు, లేకపోతే ఆపేస్తారు అంతే. అంటే నేను వినటం ఏంటంటే వాళ్ళు మొబైల్ కూడా పనిచేయవు. ఎవరికి చెప్తాం? పోయే డబ్బులు మనవే. ప్లీజ్ అవాయిడ్. సో ఈరోజు స్కాల్పింగ్లో ఏంటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, స్కాల్పింగ్ అంటే వెరీ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్, షార్ట్ పీరియడ్ ట్రేడ్ని స్కాల్పింగ్ అంటారు. మా కాలంలో మేము స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ఉన్న రోజుల్లో, అంటే ఆన్లైన్ అది లేదు కదా, రింగ్లోకి వెళ్ళి అరవటమే కదా. ఆ రోజుల్లో జాబర్స్ అని ఉండేవారు. పాత వాళ్ళు సీనియర్స్ వాళ్ళకి తెలుసు, వినే ఉంటారు ఈ పదం. జాబర్స్ అంటే ఏంటంటే జస్ట్ స్మాల్ మార్జిన్కి బయింగ్ సెల్లింగ్ 2 కోట్ చేస్తారు. రింగ్లో వస్తారు. రిలయన్స్ 192 బయార్, 192.25 సెల్లర్. పెరిగిపోతుంది అనుకోండి, 193 బయార్ అండ్ 193.25 సెల్లర్. అట్లా పైకి కిందకి ఉన్న ట్రెండ్ని బట్టి స్మాల్ మార్జిన్కి బయింగ్ సెల్లింగ్ చేసేస్తాడు. నంబర్ ఆఫ్ ట్రేడ్స్, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు రోజుకి. కొద్దిగా మార్జిన్, చిన్న అమౌంట్ మార్జిన్ ఉంటుంది కదా, బయింగ్ రేట్కి సెల్లింగ్ రేట్కి ఉన్న డిఫరెన్సు. మీరు కొంటారా 193.25 అండి, మీరు అమ్ముతారా 193 కొంటానివ్వండి. అట్లా వీళ్ళని జాబర్స్ అనేవారు. అట్లా చేసేవాళ్ళు. స్టాక్ ఎక్స్చేంజ్లో జాబర్స్ ఉండేవారు. ప్రతి చోట ట్రేడింగ్ జరిగిన చోట ఇట్లా ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ రోజుకి ఏ రోజుకి ఆ రోజే అక్కడికక్కడే అమ్మటం కొనటం అన్నీ చేసేసుకుని క్లోజ్ చేసేసుకుని ఈరోజు ఎన్ని ట్రేడ్లు చేశాను, ఇందులో నాకు ఎంత వచ్చింది, ఎంత పోయింది. అయితే ఆన్లైన్ వచ్చేసింది కదా ఇప్పుడు. అట్లాంటి జాబర్స్ సిస్టమే, జాబింగే ఇప్పుడు స్కాల్పింగ్ కింద వచ్చింది. ఈ స్కాల్పింగు ప్రొఫెషనల్స్ చాలామంది చేస్తారు. పెద్ద ఆఫీసులు పెట్టుకుని జనాలను పెట్టుకుని
ఒక సిస్టము అంతా అరేంజ్ చేసి, ఈవెన్ మెంబర్స్ ఉంటారు కదా, స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ట్రేడ్ చేస్తే వాళ్ళు ఏమీ కట్టక్కర్లేదు కదా, ఎక్స్చేంజ్కి ఎవరికి ఏం డబ్బులు కట్టక్కర్లా, ఇది ఉండదు, బ్రోకరేజ్లు అవి ఉండవు కదా. సో స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ఇస్తారు, వాళ్ళు మన నంబర్ ఇస్తారు, అది అంతా డీటెయిల్స్ ఇస్తారు, దాని మీద చేయమంటారు, చేయగలిగితే చేయండి. ప్రొఫెషనల్స్ అలా ఉంటారు. కొంతమంది ఆఫీసులు పెట్టుకుని స్కాల్పింగ్ చేస్తారు. స్కాల్పింగు ప్రొఫెషనల్ జాబ్, చెప్పాలంటే ట్రేడింగ్ ప్రొఫెషనల్స్ చేసేటటువంటి జాబే. అయితే మనం స్మాల్ ట్రేడర్స్ మీలాంటి నాలాంటి చిన్న వాళ్ళు కూడా చేయొచ్చు అంటే ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. ఇందులో కాంప్లికేషన్ అంటే ఏమీ లేదు, రూల్ బేస్డ్ ట్రేడింగ్ ఇది. రూల్ బేస్డ్ అంటే ఇక రూల్ అంటే రూలే. బేసిక్గా స్కాల్పింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ షార్ట్ అండ్ స్మాల్ డ్యూరేషన్ ట్రేడ్లు వేయటం. రోజంతా ఒక ట్రేడ్ వేసేసి రోజంతా పెరుగుతుందో తగ్గుతుందో చూసుకుని దాన్ని బట్టి చేయటం కాదు. అట్లా చేసుకునేదాన్ని ఇంట్రాడే అంటాం కదా, సేమ్ డే. అదే పొజిషనల్ ట్రేడ్ అనేటప్పటికి ఏంటంటే ట్రేడ్ వేసి వదిలేస్తాం, చూస్తాం, వస్తే అప్పటికప్పుడు ఆ రోజు ఓకే, ఆ రోజు కాకపోతే క్యారీ ఫార్వర్డ్. అట్లా సెటిల్మెంట్ వరకు కూడా క్యారీ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే సెటిల్మెంట్ నాటికి అవ్వకపోతే దాన్ని రోల్ ఓవర్ కూడా చేస్తారు, కంటిన్యూషన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సెటిల్మెంట్లో ఏం అవ్వలేదు, కుదరలేదు, బాగోలేదు, సరే ఇక్కడ క్లోజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ సెటిల్మెంట్, అలా రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్తారు. ఆ డిఫరెన్స్ పే చేయాలి కదా, బయింగ్కి సెల్లింగ్కి చేస్తారు. ఇది స్కాల్పింగ్ అలా కాదు, ఇమీడియట్. స్కాల్పింగ్ అంటే చెప్పాను కదా, షార్ట్ పీరియడ్ ట్రేడు, అలాగే షార్ట్ పీరియడే కాదు, షార్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రేడ్. ఇందులో ప్రాఫిట్ ఆర్ లాస్ చిన్నదే ఉంటుంది, అండ్ పీరియడ్ కూడా చాలా తక్కువ పీరియడ్కి ఉంటుంది. ఎట్లా ఉంటుందో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నిఫ్టీయే ఉంది, నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయింది, నడుస్తుంది, పైకి కిందకి ఏలో వెళ్తున్నది. ఈ స్కాల్పర్స్ ఏం చేస్తారంటే జస్ట్ 3 to 5 minutes, మ్యాక్సిమం 15 minutes, అంతదాకా జనరల్గా వెళ్ళరు. అదును చూసుకుంటారు. మార్కెట్లో మీకు తెలిసిన విషయం ఏం కదా, ఇట్లా జిగ్జాగ్గా వెళ్తుంది కదా. ఒక గివెన్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9:15కి ఓపెన్ అయింది, 3:30కి క్లోజ్ అయింది. ఈ 3:30లో ఇట్లా వెళ్తుంది కదా, మీరు గ్రాఫ్ చూసే ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే స్కాల్పింగ్, బయింగ్ అని సెల్లింగ్ అని. ఇప్పుడు ఫ్యూచర్స్లో స్కాల్పింగ్ చేస్తారు, ఆప్షన్స్లోనూ స్కాల్పింగ్ చేస్తారు. ఫ్యూచర్స్లో స్కాల్పింగ్ చేసేవాళ్ళు చాలా, అంటే వాళ్ళకి చాలా పెద్దవాళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నాయని అర్థం, పెద్దవాళ్ళని అర్థం. ఆప్షన్స్లో స్కాల్పింగ్ చేసేవారు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. జనరల్గా ఏంటంటే ఆప్షన్స్లో చేయటానికి ఇబ్బంది ఉండదు కదా, అన్లెస్ యు ఆర్ అన్ ఆప్షన్ సెల్లర్. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసేటట్టయితే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. జనరల్గా ఆప్షన్ బయింగే చేస్తుంటారు స్కాల్పింగ్లో. ఆప్షన్ సెల్లింగ్ తక్కువ. ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చేయరంటే కొంచెం టైం అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. తీటా డికే ఉంటుంది కదా, టైం తోటి ఇది ఆప్షన్స్ కరిగిపోతూ ఉంటాయి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ కొంచెం ఎక్కువ డ్యూరేషన్కే చేస్తారు. ఆప్షన్ బయింగ్ తీటా కరిగిపోతుంది, ఎప్పటికప్పుడే తేల్చేసుకోవాలని చెప్పి ఆప్షన్ బయింగ్ చేస్తారు. అందుకని ఆప్షన్ బయింగ్లు ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో ఎక్కడో ఆపర్చునిటీ, హీ హ్యాజ్ ఎ డెఫినెట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, అంతేకాదు డెఫినెట్ స్ట్రాటజీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను, ట్రేడింగ్ అనేది స్పెసిఫిక్ స్ట్రాటజీ లేకుండా ఎప్పుడు చేయకూడదు. స్ట్రాటజీ అంటే నేను ఏ మెథడ్ ఫాలో అవుతున్నాను, ఏ చార్ట్ చూస్తున్నాను, ఏ ఇండికేటర్స్, ఆసిలేటర్స్ ఉపయోగిస్తున్నాను,
నా రిస్క్ అంటే రిస్క్ని ఎలాగా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, రిస్క్ రిటర్న్ ఎలా, రిస్క్ రివార్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ప్రతిదీ ఒక ఒక ట్రేడింగ్ చేయటానికి ఒక డెఫినెట్ మెథడ్ ఎంచుకుని ఆ మెథడ్ని ఫాలో అవటం, ఆ మెథడ్లో ట్రేడింగ్ చేయటం. అంతేగాని క్యాజువల్గా ఇది పెరుగుతుందని కొనటం లేకపోతే తగ్గుతుందని అమ్మటం అట్లా కాదు. సో డెఫినెట్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఉండాలి, స్కాల్పింగ్కే ఉండాలి ఖచ్చితంగా, ఎంత చిన్నదైనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బయింగ్ కనబడింది, ఇక్కడ పెరుగుతుంది అనుకున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి నిఫ్టీలో ఒక 30 పాయింట్లు ఉంటాయి అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 30 పాయింట్లు పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 65 పాయింట్లు తగ్గింది, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 70 పాయింట్లు రికవర్ అయింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 80 పాయింట్లు రికవర్ అయింది. చూసారా? అయితే ఈ ప్రాసెస్లో డైరెక్ట్గా దిగిందా ఇదేమన్నా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కి రికవర్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది, ఇక్కడ బాగా తగ్గింది, మళ్ళీ కొద్దిగా రికవర్ అయినట్టు అయింది, తగ్గింది, మళ్ళీ ఇక్కడి నుంచి రికవర్ అయిపోయి పెరిగిపోయి పైకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ చూసారా, ఇక్కడి నుంచి బయలుదేరింది ఇక్కడికి వచ్చింది, యాక్చువల్గా బోత్ ఆర్ సేమ్, కానీ ఇక్కడి నుంచి ఇక్కడ పైకి వెళ్ళిందా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ తక్కువకి వచ్చిందా, సో మళ్ళీ పైకి వెళ్ళిందా, ఇట్లా పైకి వెళ్ళటాలు కిందకి రావటాలు ఉంటాయి కదా షార్ట్ డ్యూరేషన్లో, అప్పుడు క్యాచ్ చేస్తారు. నౌ ఇట్ ఈస్ పికింగ్ అప్, ఇట్ విల్ పికప్, బై, లాంగ్ పొజిషన్, ఇట్స్ ఫాలింగ్, సెల్. సెల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆప్షన్ అనుకోండి, పుట్టు కొనుక్కుంటే సెల్లింగే కదా, కాలు కొనుక్కుంటే బయింగే. లాంగ్ పొజిషన్ అంటే కాలు కొనుక్కుంటాం, షార్ట్ పొజిషన్ అయితే పుట్టు కొనుక్కుంటాం. చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి. ఆపోజిట్ సెల్లర్కేమో ఆపోజిట్ సైడ్. సో ఈ షార్ట్ పీరియడ్, ఈ షార్ట్ డ్యూరేషన్లో 2 minutes 3 minutes 5 minutesలో దీనిలో వచ్చే మార్పుని తీసుకుని ట్రేడ్ వేస్తారు. ఇక్కడ పెరుగుతుంది అనుకుని ఇక్కడ బై చేశాడు, ఇక్కడికి వచ్చింది ఒక 5 పాయింట్లో 6 పాయింట్లో 7 పాయింట్లో వచ్చింది, నిఫ్టీ క్లోజ్ చేసేస్తాడు అంతే. అది ప్రొఫెషనల్స్ అయితే, ఇప్పుడు స్మాల్ ట్రేడర్స్ అయితే మీలాగా నాలాగా వాళ్ళైతే ఒక్క లాట్తో చేస్తారు, అసలు ఒక లాట్తో కంటే ఎక్కువ చేయకూడదు. చేస్తూ 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 ప్రావీణ్యం సంపాదించి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు అప్పుడు పెంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. సరే, ఇక్కడ ఒక లాట్ వేసే కొనుక్కున్నాడు, 7 పాయింట్లు వచ్చినాయి, సుమారుగా 5 పాయింట్లు 6 పాయింట్ల దగ్గర 2 నిమిషాలు 3 నిమిషాల్లోనూ క్లోజ్ చేసేసాడు. ఈ గెయిన్డ్ 5 పాయింట్స్, కూర్చున్నాడు, ఇంకేం అర్థం కావట్లా, అర్థమైతేనే ట్రేడ్ వేస్తాడు, లేకపోతే లేదు. మళ్ళీ ఎప్పుడో పడిపోతున్నట్టు కనిపించింది, సరే ఇక్కడ పుట్టు కొనుక్కుంటాడు, ఏదో 5 పాయింట్లో 7 పాయింట్లు 8 పాయింట్లో తీసుకుంటాడు, క్లోజ్ చేసేస్తాడు. ఇక్కడ పెరుగుతుంది అనుకుని కొంటాడు, తగ్గుతుంది అనుకుని పుట్టుకుంటాడు, పెరుగుతున్నది, ఇక్కడ లాస్ బుక్ చేసి క్లోజ్ చేసేస్తాడు. అంటే షార్ట్ డ్యూరేషను, లాస్ అయినా ప్రాఫిట్ అయినా స్మాల్ ప్రాఫిట్ షార్ట్ డ్యూరేషను, ఎక్కడికక్కడ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాడు, కంటిన్యూ చేయడు. అమ్మో ఇది తగ్గుతుంది అనుకుంటే పెరిగిపోతుందే, చూస్తాను మళ్ళీ కిందకు వస్తుందేమో అని వదిలేడు. హీ విల్ డిసైడ్ చేస్తాడు, నేను ఎంత రిస్క్కి సిద్ధపడుతున్నాను అని. ఆ రిస్క్ లెవెల్కి వచ్చేటప్పుడు క్లోజ్ చేసేస్తాడు. సో అట్లా షార్ట్ డ్యూరేషన్లో చేసేదాన్ని స్కాల్పింగ్ అంటాం. సో ఈ స్కాల్పింగ్కి బేసిక్గా ఏంటంటే, టైం తీసుకున్నట్లయితే 3 to 5 minutes వీళ్ళ ఒక ట్రేడ్ వేశారంటే 3 to 5 minutesలో అది క్లోజ్ అయిపోతుంది, పైకో కిందకో, లాసో లాభమో. ఎట్ ది మోస్ట్ ఎక్సెప్షనల్ కేసెస్ 15 minutes, అంతకు మించి జనరల్గా వీళ్ళు కంటిన్యూ చేయరు. కంటిన్యూ చేస్తే అదేదో దాంతో అక్కడ కూర్చోవాలి, ఇంట్రాడే అయిపోతుంది. ఒక ట్రేడ్ వేస్తాడు, లాసో లాభమో, ఫినిష్. ఇప్పుడు ఓ పర్టికులర్ ఆప్షన్ కొనుక్కున్నాడు పెరుగుతుందని, 150 దగ్గర కొనుక్కున్నాడు, అతనికి 5 పాయింట్స్ 5 to 10 పాయింట్స్ మ్యాక్సిమం అంతే ప్లాన్ చేసుకున్నాడు. 150 దగ్గర కొనుక్కున్నాడు, 156కి వచ్చింది, చలో 5-6 పాయింట్స్ అనుకున్నాడు కదా, క్లోజ్. ఆ తర్వాత అది 156 186 అయినా 500 అయినా పట్టించుకోడు.
అది క్లోజ్ చేసిన తర్వాత ఇంకా పెరుగుతుంది అనుకుంటే ఇంకోసారి ఎంటర్ అవుతాడు, మరలా ఎంటర్ అవ్వచ్చు, మరలా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఎంట్రీ ఎగ్జిట్ టైము ఎప్పుడు కూడా 5 to 10 minutes, మ్యాక్సిమం 15 minutes. ఇంకా షార్ట్ డ్యూరేషన్, ఫటాఫట్ పెరిగిపోయినా చాలా అక్కడ క్లోజ్ చేసి కూర్చుంటాడు. చూసారా? మరి మనం అనుకున్నట్టుగానే జరుగుతుందా ప్రతిసారి? మనం పెరుగుతుంది అనుకుని కొన్నాడు, తగ్గితే ప్రశాంతంగా కూర్చోడు, ఆశ హోప్ తోటి మళ్ళీ రికవర్ అవుతుందిలే, రికవర్ అయితే నా డబ్బులు నాకు వస్తే ప్రాఫిట్లోకి వస్తుందేమో చూస్తాను అని కూర్చోడు. అఫ్కోర్స్ చార్ట్ రీడింగ్ ప్రాపర్ సెటప్ ఉంటుంది, సెటప్ ప్రకారం చూసుకుని పెరుగుతుందో తగ్గుతుందో ఏంటి, మూమెంట్ ఏంటి, ఆసిలేటర్స్ ఏం చెప్తున్నాయి, దానికి ఏదో స్ట్రాటజీ ఉంటుంది అతనికి, ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్తాడు. పెరుగుతుందని కొన్నాడు, పెరగటం లేదు, కూర్చోడు. ఏం చేస్తాడు? తను లాస్ను కూడా డిఫైన్ చేసుకుంటాడు. వస్తే 5 పాయింట్లను, పోతే 50 పాయింట్ల. రిటైల్ ట్రేడర్స్ చాలామంది ఇదే పొరపాటు చేస్తారు, అక్కడే దెబ్బ అయిపోతుంది. వచ్చేటప్పుడే తక్కువ వస్తుంది అమౌంట్, పోయేటప్పుడు ఎక్కువ పోతుంది. అలా కాదు, జిద్ది అంటాం హిందీలో. ఆ జిద్దుకు పోకూడదు, మొండి వైఖరి పనికిరాదు. అది పడిపోవటం 200 పాయింట్లు కూడా పడిపోవచ్చు, ఇంకెంత తగ్గుతుందిలే అని కూర్చోవడానికి లేదు. అలాగే మనం వేసిన ట్రేడ్కి రివర్సు ఎంతనే వెళ్ళిపోతుంది, మనం ఎంత మొండిగా ఉంటే అంత మొండిగా వెళ్ళిపోతుంది. అందుకని మనం డిఫైన్ చేసుకోవాలి. స్కాల్పర్స్ ఏం చేస్తారంటే ప్రొఫెషనల్స్ కదా, మీకు 150 దగ్గర కొనుక్కున్నాడు, ఏదో 5-6 పాయింట్ల కోసం కొనుక్కున్నాడు, 144, 143 అట్లా ట్రేడ్ అవుతున్నది. ఓకే, 5-6 పాయింట్లు పోతున్నది, లాస్ వస్తున్నది, వెంటనే క్లోజ్ చేసేస్తాడు. అంటే లాస్ని ప్రాఫిట్ని ముందుగానే డిఫైన్ చేసుకుని ట్రేడ్ వేస్తాడు. ట్రేడ్ వస్తే ప్రాఫిట్ వస్తుంది, పోతే లాస్ వస్తుంది. కానీ ఆ లాసు ఎక్కువగా రాదు, అక్కడికి అది అయిపోయింది. ఆ తర్వాత ఇతను 143 దగ్గర క్లోజ్ చేసిన తర్వాత పెరిగిపోయి 170, 180 అయిపోవచ్చు గాక, అతనికి అనవసరం. పెరుగుతుంటే అప్పుడు చూస్తాడు, మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా బయింగ్కి వెళ్తాడు. అంతేగాని ఇక్కడికి ఇది క్లోజ్ చేయాల్సిందే. ఈ ట్రేడ్కి సంబంధించి ఇంతకన్నా లాస్ భరించడానికి వీలు లేదు, అది డిఫైన్ చేసుకుంటాడు. అది ప్రీ డిఫైన్డ్ ప్రాఫిట్ అండ్ లాస్, అది బేస్. అది లేకుండా నేను స్కాల్పింగ్ చేస్తున్నాను అనుకుని తీరా తగ్గేటప్పటికి అదే వస్తుందిలే, అదే పెరుగుద్దిలే, నేను లాస్ బుక్ చేయను. చాలామందికి అదొక ఇది ఉంటుంది సైకలాజికల్గా, నేను లాస్ బుక్ చేయను, అదే ఉంటుందిలే, అదే రికవర్ అవుతుందిలే, పోతే ఎంత పోతుందిలే, ఈ టైప్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ స్కాల్పింగ్కి పనికిరారు. ఎందుకంటే వచ్చేటప్పుడు తక్కువే వస్తుంది, పోయేటప్పుడు మొండికి వదిలేస్తే అది ఎంతగానే వెళ్ళిపోతుంది లాస్. సో షార్ట్ డ్యూరేషను. తర్వాత లాస్ అండ్ ప్రాఫిట్ రెండు కూడా ప్రీ డిఫైన్డ్. నాకు ఇన్ని పాయింట్లు అమౌంట్ కూడా కాదు. ఎందుకంటే పాయింట్లు కొంతమంది సింగిల్ లాట్, ఒక లాట్తోనే చేస్తారు, కొంతమంది ఆప్షన్స్ 2 లాట్లు చేస్తారు, కొంతమంది 5 లాట్లు వేస్తారు, 10 లాట్లు వేస్తారు, డిపెండింగ్ అపాన్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ చాయిస్ అండ్ రిస్క్ అపెటైట్. కాబట్టి నాకు 5 పాయింట్లు కావాలనుకుని నేను ట్రేడ్లో దిగినప్పుడు 5 పాయింట్లు అయిపోయినాయి, 5 పాయింట్లు వచ్చింది ప్రాఫిట్, ఓకే క్లోజ్ చేసేస్తాను. ఇంకా వస్తుంది, వచ్చేటట్టు ఉంది అనుకుంటే నెక్స్ట్ ట్రేడ్ ట్రై చేస్తాను. అంతేగాని ఇక్కడ దీన్ని ఇంతటితో సరిపెడతా, చూస్తాను పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుందేమో అప్పుడు చూస్తాను, అప్పుడు ట్రేడ్ వేసి చూస్తాను, అదృష్టాన్ని పరీక్షించుకుంటాను, అయితే అవుతుంది లేకపోతే లేదు. అయితే నా కళ్ళెం నా చేతిలో ఉంది. లగామ్ హాత్ మే హోనా చెయ్యి అంటారు కదా, ఘోడా అంటే గుర్రానికి మానిటర్ చేయడానికి కళ్ళెం చేతిలో ఉండాలి. ఇట్లు తిప్పి మా చింతనలో గుర్రబళ్ళై ఉండే గుర్రబళ్ళు ఎక్కేవాళ్ళం. నేనైతే ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఢిల్లీలో గుర్రబళ్ళు తిరిగేవి, ఓల్డ్ సిటీలో, చాందినీ చౌక్ ఆ ఏరియాలో. నేను ఢిల్లీ వచ్చిన 2, 3, 4, 5 సంవత్సరాల తర్వాత ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. మెల్లిమెల్లిగా రోడ్ల మీద తిరిగేవి గుర్రబళ్ళు తిరిగేవి ఢిల్లీలో కూడా. ఆ గుర్రానికి ఏంటంటే వాళ్ళు చెప్పేవారు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం, ఇది ఈ 2 ఉంటాయి కదా పగ్గాల్లాగా, ఇది లాగితే అటు లెఫ్ట్కి వెళ్ళమని, ఇది లాగితే రైట్ సైడ్కి వెళ్ళమని. అంటే గుర్రానికి రైట్ సైడ్ వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, తిన్నగా వెళ్ళాలా అనేది కూడా ఈ కళ్ళాల ద్వారా మానిటర్ చేస్తారు, స్టీరింగ్ లాగా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. అలాగే కళ్ళాలు
మన ట్రేడ్కి సంబంధించిన కళ్ళాలు రెండు మన చేతిలో ఉండాలి. లెఫ్ట్ది రైట్ది రెండు కూడా ఇట్లా ఉంటాయన్నమాట. తాళ్ళులాగా గుర్రానికి కట్టు ఉంటాయి, ఇట్లా మూవ్ చేస్తుంటారు. అలాగే మన చేతిలో ఉండాలి. ఎట్లా అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అలాగే బుక్ చేసేయటం, లాస్ వచ్చినా లాస్ కూడా అక్కడే బుక్ చేసుకోవటం. రోబోలాగా అమ్మో లాస్ వచ్చింది ఒక్కోసారి 2, 3, 4 ట్రేడ్లు ఒక రోజులో పోతాయి. బట్ లాస్ దట్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. ఏంటి ఎంత చేసినా ఏం అందట్లేదు, ఇది రావటం లేదు, చేతికి అందటం లేదు, వదిలే ఈరోజు ఏం చేయను అంటే ట్రేడర్కి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఒక లక్షణం అంటే ట్రేడింగ్ సైకాలజీ గురించి చెప్తున్నాను. అక్కడ లాస్ బుక్ చేసినా ఇతని మీద ఆ ప్రభావం ఉండకూడదు. లాస్ వచ్చింది, ఓకే, అరే లాస్ వచ్చింది 1000 రూపాయలు, ఇట్స్ ఓకే, అమ్మో లాస్ వచ్చింది ఎట్లా అనే ఆ మోడ్లో ఆలోచించే వ్యక్తి ఏమవుతుందంటే డిఫెన్సివ్ ట్రేడ్లోకి వెళ్ళిపోతాడు, రివెంజ్ ట్రేడ్ చేస్తుంటాడు. అది ఇంకా రికవర్ చేయాలి, లాస్ రావటం ఏంటి, ఈగో లెవెల్లో ఆపరేట్ చేస్తుంటాడు, ఇంకా పోతాయి. చాలా ఇంపార్టెంట్ ఈ సైకాలజీ. లాస్ కూడా నవ్వుతూ ఇది లాస్ వచ్చింది క్యాజువల్గా. రోబోకి ఆలోచన ఉండదు కదా, సెంటిమెంట్స్ ఇమోషన్స్ ఉండవు కదా. ఈ ట్రేడ్లో లాస్ వచ్చింది, లెట్ మీ బుక్ లాస్, ఓకే డన్, లెట్ మీ ట్రై సమ్ అదర్. అది ఏం ఫలించటం లేదు, 2-3 సార్లు చూసి ఫలించటం లేదు, కామ్గా కూర్చోవటమే, వదిలేయటమే. ఎందుకు మైండ్ పనిచేయటం లేదు సరిగ్గా. మైండ్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో లాస్ వస్తున్నది అనే ఫీలింగు, థాటు ఎప్పుడైతే మైండ్ని ప్రీఆక్యుపై చేస్తుందో ఇంకా మిస్టేక్స్ చేసి ఇంకా లాస్ పెంచేసుకుంటాడు. ట్రేడింగ్ అండి 80% సైకాలజీ, 20% స్కిల్. ఏది టెక్నిక్స్ అందరికీ తెలుసు, కానీ అందరూ డబ్బులు సంపాదించరు. టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు అందరూ డబ్బులు సంపాదిస్తున్నారని అనుకోకండి. టెక్నిక్స్ ప్లస్ టెంపర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ట్రేడింగ్లో టెక్నిక్తో పాటు టెంపర్మెంట్ కూడా ఉండాలి. అందులో భాగమే లాస్ బుక్ చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగు, బాధ, భయము, విస్మయము కలగకూడదు. నో ఇమోషన్స్ తీసి పక్కన పెట్టేసి ట్రేడింగ్లో కూర్చోవాలి. ట్రేడింగ్ చేస్తున్నంత వరకు ఇమోషన్స్కి తావులేదు. అది సో డ్యూరేషన్, ఇది అర్థమైంది కదా. లాస్ అయినా ప్రాఫిట్ అయినా వెంటనే అటో ఇటో తేల్చేసుకుంటాడు. రెండోది ఏంటంటే స్కాల్పింగ్ చేసేవారు ఫస్ట్ హాఫ్ అన్ అవరు, తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవరు ఏం ట్రేడింగ్లు చేయకూడదు. అసలు ఎవరో చేయకూడదు జనరల్గా. కొద్దిగా సీనియర్ అయితే మీకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తే సవ్యసాచిలాగా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. బట్ ప్రిఫరబ్లీ లాస్ట్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఫస్ట్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటి, ఈవెన్ 45 మినిట్స్, పోనీ హాఫ్ అన్ అవర్ అనుకుందాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంత క్రితం ఆల్రెడీ ట్రేడ్లు వేస్తున్న వాళ్ళు అడ్జస్ట్మెంట్స్, అబ్బో నేను కొనుక్కున్నాను, అబ్బో పెరిగిపోతుంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటానని పెరుగుతుంటే లాంగ్ పొజిషన్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునేవాళ్ళు, షార్ట్ పొజిషన్లో షార్ట్ కవరింగ్ చేసుకునేవాళ్ళు, అటు అడ్జస్ట్మెంట్స్, కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు ఏవో ట్రేడ్లు వేసేస్తుంటారు. ఆ టైము నాట్ ఏ కన్వీనియంట్ టైం. అది కొద్దిగా అర్థం చేసుకోవటం కష్టం. అందుకని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అవాయిడ్. ఎవరైనా అవాయిడ్ చేయాలి. స్కాల్పింగ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా విధిగా చేయాలి. బెటర్ అవాయిడ్, డోంట్ ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. అది దట్ విల్ బి ట్యాంటమౌంటింగ్ టు ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. అది చేయకూడదు. తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటి, అసలు లాస్ట్ 45 మినిట్స్. ఎందుకంటే ఇంట్రాడే చేసేవాళ్ళు క్లోజ్ చేస్తుంటారు, ఏంటంటేగా ఉంటాయి. 2:45 తర్వాత బెటర్ అవాయిడ్. ఏదో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో చేయొచ్చు. అంటే ఫ్రెష్ ట్రేడ్లు వేయొద్దు. ఆల్రెడీ వేసిన ట్రేడ్ని క్లోజ్ చేయటాలు అవి చివరి వరకు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు కదా. బెటర్ ఏంటంటే స్కాల్పింగ్ చేసేవాళ్ళు అయితే ఈ క్లోజ్ చేసేది కూడా పోస్ట్పోన్ చేయకుండా 2:45 కల్లా
2:45 మ్యాక్సిమం 3 కల్లా క్లోజ్ కూడా చేసుకుంటే మంచిది. సో మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవరు, మార్కెట్ ఎండ్ అయ్యే ముందు లాస్ట్ హాఫ్ అన్ అవరు, అంటే 3 o'clock యువర్ ట్రేడింగ్ షుడ్ బి, యువర్ స్కాల్పింగ్ ట్రేడింగ్ షుడ్ బి బిట్వీన్ 9:45 and 3. 9:45 తర్వాత 3కి ముందు, ఈలోగానే ఒక డే మొత్తం మీద 2 ట్రేడ్లు వేస్తున్నారా, 3 వేస్తున్నారా, 4 వేస్తున్నారా చూసుకోండి. అయితే ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఒక రోజులో అదే పనిగా ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఆ ట్రేడ్ వేసి ఈ ట్రేడ్ వేసి చేయకూడదు. ఒక ట్రేడ్ వేయటం చూడటం ఎట్లా ఉంది, బాగుంది, రైట్. నెక్స్ట్ క్లియర్గా ఓపిక్గా ఆపర్చునిటీ కనిపిస్తే వేయటం ట్రేడు, లేకపోతే కూర్చోవటం ప్రశాంతంగా పుస్తకం చదువుకోవటం, భగవద్గీత. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత డిసిప్లిన్డ్గా ఉండాలి. సో అవాయిడ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఇంకోటి ఏంటంటే టైం ఫ్రేము, స్కాల్పింగ్కి టైం ఫ్రేమ్ ఎట్లా ఉండాలంటే, ఏ చార్ట్ చూడాలంటే 3 minutes లేదా 5 minutes చార్ట్ చేయాలి. ఎందుకంటే షార్ట్ డ్యూరేషన్ కదా చేస్తున్నాం, ఈలోగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ చార్టో లేకపోతే 15 minutes చార్టో చూస్తామంటే ఈలోగా అంతా జరగవలసిందంతా జరిగిపోతుంది. మనకు కావాల్సింది ఎందుకండి, మనం కావాల్సింది ఎంత, స్మాల్ 3 to 5 points 10 points కదా, మ్యాక్సిమం 15 points వస్తుంటే ఓకే, మనం ఏదైనా ప్లాన్ చేసుకోవటం. అలాంటిది 15 నిమిషాల చార్టు 30 నిమిషాల చార్టు చూస్తే అప్పటికే లేట్ అయిపోతుంది. బట్ ఒక చిన్న ప్రికాషన్, కొత్త వాళ్ళు బిగినర్స్ 15 నిమిషాల చార్ట్తో ముందు ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే వస్తుంది, లేకపోతే స్మాల్గా 2-3 పాయింట్లు 5 పాయింట్లు వస్తే లేకపోతే లేదు. రోజు మొత్తం మీద 2-3 సార్లు ఒకసారి 2 సార్లు అవకాశం వస్తుందేమో ఒక్కోసారి, అయితే అంతే. 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తూ 5 నిమిషాలకు వచ్చేయాలి. 5 నిమిషాలకు వచ్చేటప్పటికి మీకు ట్రేడ్లు దొరుకుతాయి. అట్లా ఏంటంటే జనరల్గా ఏంటంటే 3 to 5 minutes 3 minutes లేదా 5 minutes చార్టు టైం ఫ్రేమ్ తోటి చార్టు వేసుకుని దాన్ని చేసుకుంటూ జనరల్గా చేస్తుంటారు. ప్రొఫెషనల్ చేసే పనే ఇది. కొంతమంది ప్రొఫెషనల్స్ అయితే 1 minute మీద చేస్తారు. బట్ రిటైల్ ట్రేడరు ఈ షుడ్ నెవర్ ట్రై 1 minute. బీపీలు పెరిగిపోతాయి తగ్గిపోతాయి 1 minute. 1 minute అలా పెరిగిపోతే లేదు తగ్గిపో 1 నిమిషంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది ఆ ఫ్లో మైండ్ తట్టుకోలేదు. అందుకని బెటర్ ఏం చేయాలి, దీన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి కదండి. డబ్బుల కంటే ఇది చాలా ముఖ్యం. అందుకే అమ్మో ఈరోజు 2 ట్రేడ్లు వేస్తే 2 ట్రేడ్లు పోయినాయి, అమ్మో 2,000 పోయినాయి, అమ్మో 5,000 పోయినాయి, అమ్మో 50,000 పోయినాయి అని ఇలా ఆలోచించుకుంటా, ఇలా గుండు కొట్టుకుంటూ ఆలోచిస్తూ కూర్చునే వ్యక్తి ఇంకో ట్రేడ్ నెక్స్ట్ ట్రేడ్ వేయలేడు, వేసినా లాభం రాదు, లాసే వస్తుంది. అందుకని మన లాస్ని మనం ఎప్పుడు డిఫైన్ చేసుకోవాలి. మనం ఒక 10,000 ఒక రోజులో ఒక 10,000 వరకు లాస్ భరించగలం అనుకుందాం. దానిలో 20% లాస్ వరకే ప్రిపేర్ అవ్వాలి. అంటే 10,000 వరకు భరించవచ్చు, పర్లేదు 10,000, ఎందుకంటే 5 లక్షలు 6 లక్షలు ఉన్నాయి నా దగ్గర, సరే 10,000 మ్యాక్సిమం 10,000 వరకు అయితే పర్లేదు, అమ్మో అందుకని ఎక్కువైతే కష్టం అలా అనుకున్నారనుకోండి. మీరు 20% అంటే 2,000 మ్యాక్సిమం ఏ రోజైనా 2,000 లాస్ దాటేటట్టయితే మానేయటమే, ఆపేయటమే. యు ఆర్ బార్డ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్. 2,000 లాస్ వచ్చేసింది ఈరోజు, అమ్మో వద్దులే ఇంకా చాలు, ఇవాళ ఇంక చేయను. ఎలాగైనా సరే ఈ 2,000 రికవర్ చేసుకోవాలని కూర్చోకూడదు. ఇంకా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మైండ్ ఏంటి, రివెంజ్ మోడ్లోకి వెళ్ళింది. రివెంజ్ మోడ్లోకి ఎప్పుడైతే వెళుతుందో ట్రేడర్ మైండ్, ఇది పోయింది, నేను ఎలాగైనా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఇంకా సంపాదించాలి అని బండగా కూర్చోకూడదు. ఎందుకంటే అప్పుడు మైండ్ సరిగ్గా పనిచేయదు, ఇంకా పోతాయి. సో మీ లాసు రిస్క్ అపెటైట్ని మీరు క్లియర్గా డిఫైన్ చేసుకుని కూర్చోవాలి. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళకూడదు. 3 to 5 minutes టైం ఫ్రేమ్ బెటర్. 3 minute కానీ 5 minute కానీ. ఇంకోటి ఏంటంటే ఇది చేయకూడనివి చూడండి, డోంట్స్లో చూడండి. 1
అవాయిడ్ ఇన్ స్టాక్స్, స్కాల్పింగ్ ఇన్ స్టాక్స్. బోత్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ రెండు కూడా స్టాక్స్లో అవాయిడ్ చేయండి. స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్స్ ఆప్షన్, అసలు ఫ్యూచర్స్లో చేయకండి, అది చాలా పెద్ద గేమ్ అయిపోతుంది. ఆప్షన్స్ చేస్తే ఆప్షన్స్ చాలు. ఆ ఆప్షన్స్లో కూడా స్టాక్ ఆప్షన్స్ జోలికి వెళ్ళకూడదు. మరి ఇండెక్స్ ఆప్షన్స్ ఓకే, ఎందుకంటే ఏదో అయిపోదు ఇండెక్స్లు అయితే. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టి, సార్ యాస్టెక్ గురించి చెప్పండి, చాలా భయంకరంగా పడిపోతున్నది, యావరేజ్ చేయమంటారా అని. అసలు అది ఎట్లా ఉందంటే అది శ్మశానానికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. శ్మశాన వైరాగ్యంతో ఉంది ఆ స్టాకు. దాన్ని యావరేజ్ చేయటమా? పడిపోయేటప్పుడు, స్టాక్స్ పడిపోయేటప్పుడు చాలా చాలా బాగా కేర్ఫుల్గా ఆలోచించి మరి యావరేజ్ చేయాలండి, జనరల్గా చేయకూడదు. స్పెషల్ కేసెస్లో చేయాలి. ఇది ఏమైనా బజాజ్ ఫైనాన్స్ లాంటిది కనుక, నా బజాజ్ ఫైనాన్స్ పడిపోతుంది, సరే ఏదో స్టేజ్లో యావరేజ్ చేస్తే మళ్ళీ పికప్ అవుతుంది, ఫండమెంటల్స్ బాగున్నాయి కదా ఈ కంపెనీ, ఇలాంటి కంపెనీలు జనరల్గా పోవు కదా అనుకోవడానికి కాదు కదా. చిన్న చిన్న కంపెనీలు, మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు. ఇప్పుడు పేటీఎం ఏమైంది? పేటీఎం ఫాలింగ్ నైఫ్ అయింది. యావరేజ్ చేసేద్దాం అనుకుంటే ఎలాగా? చేయకూడదు. అసలు ఆప్షన్స్ స్కాల్పింగ్లో కూడా, ట్రేడింగ్లో ఆప్షన్స్, ముఖ్యంగా ఆప్షన్స్ బయింగ్ అని సెల్లింగ్ అని చేసేవాళ్ళు యావరేజ్ చేయకూడదు. అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో యావరేజింగ్ ప్రిన్సిపల్, పడిపోతున్నప్పుడు యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేయకూడదు, చాలా రేర్గా చేయాలి. అసలు చేయకుండా ఉంటే మంచిది. మరి పెరుగుతున్నప్పుడు చేయొచ్చా, పిరమిడింగ్ చేయొచ్చా అంటే మీకు విద్య తెలిస్తే చేయొచ్చు, అది బెటరు. పెరుగుతున్నప్పుడు చేయటం బెటరు తగ్గుతున్నప్పుడు చేసే కంటే. ఎక్కువ తగ్గుతుంటే చేస్తాం. నా 150 రూపాయలకి ఒక ఆప్షన్ కొన్నామనుకోండి, మళ్ళీ అది 120కి వస్తే ఒకసారి యావరేజ్ చేసి చూస్తాం, ఇంకా వెళ్ళిపోద్ది అది. మెజారిటీ కేసెస్లో లాసెస్సే వస్తాయి. అట్లా యావరేజ్ చేయకూడదు, జనరల్గా అవాయిడ్ చేయాలి. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో చేయాలి. లేదు 150 నుంచి 170కి వెళ్ళింది, 170కి వెళ్ళి కొద్దిగా లైట్గా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా కిందకు వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ అందుకుంటుంది కదా. ఇంకా వెళ్ళేటట్టుంది, లెట్ మీ ట్రై, బాగుంది, అన్ని ఇండికేటర్స్ అంతా బాగుంది, చక్కగా ఉంది, లెట్ మీ ట్రై, యాడ్. పెరుగుతుంటే యాడ్ చేయొచ్చు, అది కూడా తక్కువ సందర్భాల్లో, జనరల్గా చేయకూడదు. అందుకని యావరేజింగ్ అనేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అవాయిడ్ చేయాలి. ఓకే, సో స్టాక్స్లో చేయకూడదు. స్టాక్స్లో ఎందుకు చేయకూడదు అంటే నేను చాలా వీడియోల్లో చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్పడం టైం వేస్ట్. స్టాక్స్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ. అంటే ఇండెక్స్లో చేయొచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వరకు ఓకే, మిగతా ఇండెక్స్లకి వెళ్ళకండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అసలు బెటర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం కష్టం, ఇబ్బంది. మీకు ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది. సో స్టాక్స్లో చేయకండి. ఓకే, తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్కాల్పింగ్. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ వేస్తాం కదా, ఒక్కోసారి వేస్తాం కదా. నో ఓవర్ ట్రేడింగ్. ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ అయ్యే అవకాశం ఉంది. ఒక ట్రేడ్ వేస్తాము, పోయింది, ఓహోహో పోయింది అంటే లెట్ మీ రికవర్, ఇంకా రికవర్ చేయాలి. ఇదేంటి, ప్రాఫిట్ రావాలి, నాకు ప్రాఫిట్ కావాలి, లాస్ వస్తున్నది అండ్ లెట్ మీ ట్రై. అట్లా ఆ ట్రేడ్ ఈ ట్రేడ్ ఒక్కోసారి అమ్మో, ఇప్పుడు 3 ట్రేడ్లు పోయినాయి, 3 ట్రేడ్లు, ఈసారి ఒకేసారి 3 లాట్లు వేసేస్తానా, మొత్తం రికవర్ అయిపోవాలి నాకు. ఒక్కొక్క సింగిల్ లాట్ 5 15 పాయింట్లు పోయింది, 15 5 75 750 రూపాయలు లాస్ వచ్చింది అనుకుందాం. అమ్మో 750 రూపాయలు పోయింది కదా. ఇప్పుడు 3 లాట్లు వేసేస్తాను, ఆ 750 5 పాయింట్లు గెయిన్ అయితే 750 మొత్తం ఒకేసారి వచ్చేస్తే 3 లాట్లు వేసేయటం ఒకేసారి. అది పోతే అదే 5 పాయింట్లు పోతే 5 పాయింట్లు పోతే ఏం చేస్తాడంటే వస్తుందిలే ఆయన వదిలిపెట్టేస్తాడు. అది 15 పాయింట్లు పోద్ది. అప్పుడు 3 15 45 అంటే 2000 చిల్లర, 2250 రూపాయలు పోయింది. కోడిపెట్ట పోయిందని, అదే కోడిపిల్ల పోయిందని ఎత్తుక్కోవడానికి వెళ్ళి కోడిపెట్టని పోగొట్టుకున్నట్టుంటుంది.
కోడి పిల్ల కోసం కోడి పెట్టని పోగొట్టుకున్నట్టు ఉంటుంది. గుడ్డు కోసం పోయి కోడిని పోగొట్టుకున్నట్టు. అట్లా ఉండకూడదు. కాబట్టి డిసిప్లిను, కంట్రోలు, ఓవర్ ట్రేడింగు చేయకండి. అలాగే గెలిచినప్పుడు ఒక ట్రేడ్ వేశారు, వచ్చింది, ఓ బ్రహ్మాండంగా ఉంది, ఈసారి 2 లాట్లు వేసేస్తాను, లేదా ఈసారి ఇంకా వేస్తాను, ఇంకా వేస్తాను, పొద్దుగూకులు సాయంత్రం అయ్యే వరకు 3:30 అయ్యే వరకు ట్రేడ్లు వేస్తానే ఉంటానని కూర్చుంటే ఎక్కడో 1-2 చోట్ల కంట్రోల్ తప్పుతుంది, ఫినిష్. ఆ రోజు సంపాదించిన అన్నీ పోతాయి, ఒకసారి మైనస్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఓవర్ ట్రేడింగు, రివెంజ్ ట్రేడింగు, డిఫెన్స్ ట్రేడింగు లోకి వెళ్లకుండా ఉండాలి అంటే మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. అంటే ఆ రకమైన డిసిప్లిన్ ఉండాలి మనలో, లేకపోతే కష్టం అవుతుంది. చూసారా, ఇదంతా బాగానే ఉంది, ట్రేడింగ్లో డబ్బులు వస్తాయి బాగానే, కానీ ఇవంతా ట్రేడింగ్ కావాల్సినటువంటి ఇది మైండ్ సెట్ డెవలప్ అయితే మాత్రమే వస్తాయి, లేకపోతే రావు. ఓకే అండి. సో డోంట్ డూ ఓవర్ ట్రేడింగ్. ఇంకొకటి ఏంటంటే స్కాల్పింగ్లో జనరల్గానే 2-3 సార్లు 4 సార్లు ట్రేడ్లో వస్తాయి కదా, 6 గంటల టైం కదా, 5.5 గంటల టైము. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ తీసేస్తాం. ఈ 5-6 గంటల వ్యవధిలో 2-3-4 ట్రేడ్లు ఈజీగా వేయచ్చు కూర్చుంటే, అది కంటిన్యూస్గా అక్కడ కూర్చుని ఉంటే. బట్ అట్లా చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ వల్ల ఇప్పుడు 5 పాయింట్లు గెలిస్తే వచ్చే 5 పాయింట్లు ఒక లాట్కి వేసాము అనుకుందాం, 5 పాయింట్లకి ఎంత, 250 రూపాయలు అనుకుందాం, బ్రోకరేజ్ వెళ్ళిపోద్దిగా. అందుకని విధిగా డిస్కౌంట్ బ్రోకర్ని ఎంచుకోవాలి. డిస్కౌంట్ బ్రోకర్ అంటే పర్ ట్రేడ్ స్మాల్ అమౌంట్ తీసుకునేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ ట్రేడు 20 రూపాయలు ఎంతో తీసుకునే డిస్కౌంట్ బ్రోకర్స్ ఉన్నారు. మీలో ఎంతమంది డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు మెసేజ్ పెట్టండి అక్కడ, ఎస్ ఐ ఆమ్ విత్ డిస్కౌంట్ బ్రోకర్. డిస్కౌంట్ బ్రోకర్ అంటే తక్కువ తీసుకోవటం, తక్కువ 20 రూపాయలు ఎంతో ట్రేడ్కి ఛార్జ్ చేస్తాడు, ఐ ఆమ్ విత్ డిస్కౌంట్ బ్రోకర్. ఎస్ ఐ ఆమ్ అని పెట్టినా చాలు, ఐ ఆమ్ విత్ డిస్కౌంట్ బ్రోకర్ అని మెసేజ్ పెట్టండి. డిస్కౌంట్ బ్రోకరు ఉంటేనే, డిస్కౌంట్ బ్రోకరు అయితేనే ట్రేడింగ్ చేయడానికి వీలు పడుతుంది. లేకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేదానికంటే ఏదో సాహెబ్ గారు అంటే పెద్ద ఆయన కదా. ఇప్పుడు సాహెబ్ అంటే ఏంటంటే అయ్యగారు అని అర్థం. అయ్య సాహెబ్ అంటారు. సాహెబ్ వల్ల సాబ్ అయిపోయింది, అయ్య సాబ్ అంటాం కదా. సాబ్ అంటే సాహెబ్ అంటే అయ్యగారు అని. సాహెబ్ గారి సంపాదన బూబమ్మ అంటే కూడా మంచి క్వీన్ టైపు, రెస్పెక్ట్ మేడం గారు అని అర్థం. సాహెబ్ గారి సంపాదన బూబమ్మ గారి అత్తరికే సరిపోలేదని. అత్తరంటే ఇత్తరు అంటారు. సెంటు, అత్తరు, మంచి సుగంధాలు ఉంటాయి కదా. బూబమ్మ గారి అత్తరికే సరిపోలేదంట ఆయన సంపాదన. అంటే ఆవిడ అన్ని సుగంధ ఇవన్నీ వాడుతుందనమాట. చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ వాడుతుందని అర్థం. అట్లా ఉండకూడదు. కాబట్టి డిస్కౌంట్ బ్రోకరుని ఎంచుకోండి. మీకు డిస్కౌంట్ బ్రోకరుని ఎంచుకోవటంలో ఇబ్బంది అయితే చెప్పండి నాకు, మీరు మెసేజ్ పెట్టండి, ఐ కెన్ గైడ్ యూ. అంటే అతి తక్కువ బ్రోకరేజ్ పడాలి, అప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయగలుగుతాం. లేకపోతే బ్రోకరేజ్ ఎక్కువైపోతే కూడా ఇబ్బంది. సో అదండి సంగతి. సో దీన్ని నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, కొంచెం టెక్నికల్గా ఎట్లా చేయాలి ఏంటండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీకు స్కాల్పింగ్ అంటే అర్థమైందా, ఎంత అర్థమైంది, ఏమేమి అర్థం కాలేదు, మీరు మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో. అది చూసి స్కాల్పింగ్ గురించి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా చెప్పండి. అవి చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.